హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడీఎస్కి సంబంధించి ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే చూడండి. ఎవరైతే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది అందరూ తెలిసిందే, 20,000 పోస్టులతోని అబో పోస్టులతోని ఆ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా క్లియర్గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అప్లై చేయని వాళ్ళు కూడా చూడండి, మనకు కొత్త నోటిఫికేషన్ కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇదే వీడియోలో కొత్త నోటిఫికేషన్ సంబంధించి కూడా నేను డీటెయిల్స్ అయితే అంటే ఎప్పుడు వస్తుంది అనేది కంప్లీట్ గా చెప్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే థర్డ్ మెరిట్ లిస్ట్ కి సంబంధించి ఈ రోజు మనకు విడుదలైతే చేయబోతున్నారు. థర్డ్ మెరిట్ లిస్ట్ కి సంబంధించి ఈ రోజు కానీ రేపు కానీ మాక్సిమం 99% ఈ రోజు విడుదల చేస్తామని అంటున్నారు. సో అన్ని టెక్నికల్ ఇష్యూస్ కరెక్ట్ ఉంటే మాత్రం ఈ రోజు కంపల్సరిగా ఈవినింగ్ 8 గంటల లోపు పోస్టల్ జీడీఎస్ కి సంబంధించి థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ కరెక్ట్ లేకపోతే మాత్రం మనకు రేపు మాత్రం కన్ఫర్మ్ గా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు అన్ని సర్కిల్స్ కి సంబంధించి అయితే విడుదల చేస్తారు. అన్ని సర్కిల్స్ కి సంబంధించి మొన్న కొన్ని సర్కిల్స్ కి అయితే చేయలేదు, మనకు ఎలక్షన్స్ ఉండడం వల్ల. సో కంప్లీట్ గా ఈ వీడియోలో థర్డ్ మెరిట్ లిస్ట్ కి సంబంధించిన కట్ ఆఫ్, అదే విధంగా కంప్లీట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను కంప్లీట్ గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, కింద కనబడుతుంది. అదేవిధంగా పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మా ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఏ లిస్ట్ లో జాబ్ వస్తుంది అనేది కూడా కంప్లీట్ గా చెప్తాను మీకు. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా ఈ రోజు విడుదల అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే మాత్రం మనకు షార్ట్ లిస్ట్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్, మనకు ఇందులో ఇండియా పోస్టల్ జీడీఎస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. అదే విధంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా పెడతాను. మర్చిపోయినాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మనకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ లో తర్వాత మెసేజ్ చేసుకోవచ్చు, మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే విధంగా రిజల్ట్స్ పీడిఎఫ్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయితే కండి. ఇక మనకు కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ లో మనకు ఇందులో లిస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ, అస్సాం, బీహార్, ఈ విధంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఈ విధంగా లిస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు లిస్ట్ 1, సప్లిమెంటరీ లిస్ట్ 2, ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ 3 అని ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు లిస్టులు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ అంటే స్టేట్ వైజ్ కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 98+ ఉన్న వాళ్ళకు మాత్రమే, 98% ఉన్న వాళ్ళకి మాత్రమే థర్డ్ మెరిట్ లిస్ట్ లో కన్ఫామ్ గా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ 98 ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గుర్తయితే పెట్టుకోండి. కట్ ఆఫ్ నేను చెప్పే కట్ ఆఫ్ అనేది క్లియర్ గా చూసుకోండి, మీకు ఉందా లేదా అనేది, మీ పర్సంటేజ్ కి మ్యాచ్ అవుతుందా కాదా అనేది కంపల్సరీగా గుర్తయితే పెట్టుకోండి. ఇక అస్సాం విషయం చూసుకుంటే 95 ఎబో ఉండాలి. బీహార్ 92.15 ఎబో ఉండాలన్నమాట, పర్సంటేజ్ అన్నమాట. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ వచ్చేసి 95, ఢిల్లీ 95, గుజరాత్ 95, హర్యానా 84 పాయింట్ సంబంధించి ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కట్ ఆఫ్ అయితే ఉంటుంది హర్యానాకు సంబంధించి. ఇక నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ 90, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ 75+ ఉండాలి. 75 నుంచి 100% ఎవరికైతే ఆ మధ్యలో పర్సంటేజ్ అయితే ఉంటుందో వాళ్ళకు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కంపల్సరీగా థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక జార్ఖండ్ 95, కర్ణాటక 95, కేరళ 95, అదేవిధంగా మధ్యప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే 92.15 నుంచి వెళ్ళి ఇక్కడ 98 రాక ఉండడం అయితే జరుగుతుంది. అక్కడక్కడ 100% కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ 92.15 అనేది స్టార్టింగ్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కట్ ఆఫ్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రం మధ్యప్రదేశ్ లో థర్డ్ మెరిట్ లిస్ట్ లో కన్ఫామ్ గా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేది ఒక 4-5 స్టేట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు లాస్ట్ టైం 49% జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. 51, అలా అదేవిధంగా 36% కూడా జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేది 35 నుంచి వెళ్ళి 100% అంటే పాస్ మార్క్స్ అన్నమాట. పాస్ మార్క్స్ నుంచి వెళ్ళి టాప్ 100% కాబట్టి ఆ మధ్యలో ఎవరికైతే ఉంటుందో
సో నార్త్ ఈస్ట్‌లో మీరు కంపల్సరీగా అప్లై చేస్తే మీకు కన్ఫర్మ్‌గా జాబ్ అన్నమాట అయ్యా. సో మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్, సెకండ్, థర్డ్ అనేది పక్కకు పెట్టండి. మీరు అప్లై చేయండి నార్త్ ఈస్ట్‌లో కన్ఫర్మ్‌గా జాబ్ కొట్టండి. సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక ఒడిస్సా 95, పంజాబ్ 95, రాజస్థాన్ 90 అబోవ్, తమిళనాడు 95, తెలంగాణ విషయం చూసుకుంటే 95 అబోవ్ నుంచెల్లి 100% అయితే ఉంటుంది. సో 95 నుంచెల్లి 100% మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలంగాణలో థర్డ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్ వచ్చేసి 95, ఉత్తరప్రదేశ్ 95, వెస్ట్ బెంగాల్ వచ్చేసి 95 అన్నమాట. సో ఈ విధంగా అన్ని స్టేట్‌లకు సంబంధించిన కట్ ఆఫ్ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా థర్డ్ మెరిట్ లిస్ట్‌లో ఈ కట్ ఆఫ్ మీకు ఉందో లేదో అనేది చెక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోర్త్ మెరిట్ లిస్ట్, ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మాక్సిమం ఫిఫ్త్ వరకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని మనకు అఫీషియల్‌గా అంటున్నారు. అదేవిధంగా ఎంటీఎస్ గాని, అదేవిధంగా పోస్టల్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మనకు త్వరలో వస్తాయి. దానికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉంది. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. అదేవిధంగా మనకు కొత్త నోటిఫికేషన్ అనేది జూలైలో విడుదల చేస్తాం అని అంటున్నారు. సో మనకు జూన్ 30 వరకు ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి మనకు జూలై సెకండ్ వీక్ గాని, జూలై థర్డ్ వీక్ గాని కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాదాపు 18,000 నుంచి 20,000 పోస్టులు అయితే రిలీజ్ చేస్తారు. సో ఎందుకు ఏందనేది క్లియర్‌గా చెప్తే మాత్రం లాస్ట్ టైం మనకు 40,000 పైగా పోస్టులు రిలీజ్ చేసేది. సో మనకు ఈసారి ఏందంటే విడతల వైస్‌గా అంటే మనకు 2 నోటిఫికేషన్‌లు విడుదల చేసిందనుకో, మనకు రిక్రూట్‌మెంట్ అయితది కాబట్టి అనే ఉద్దేశంతోని వాళ్ళైతే చెప్తున్నారు. సో ఫస్ట్ జనవరిలో ఒక 20,000, అదేవిధంగా జూలైలో ఒక 20,000 రిలీజ్ చేసిందంటే సో 40,000 అయిపోతది అనే ఉద్దేశంతోని వాళ్ళు జూలైలో మరొక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉందని అంటున్నారు. సో అన్ని కరెక్ట్ ఉంటే మాత్రం జూలై సెకండ్ వీక్, థర్డ్ వీక్‌లో మనకు కొత్త నోటిఫికేషన్ అయితే వస్తది. దానికి మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో అన్ని అప్డేట్స్ నేను మన ఛానెల్‌లో చెప్తూ ఉంటాను. మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసారు అందరూ కూడా ధన్యవాదాలు. థాంక్ యూ.